హాయ్ అండి. చిన్న మాట అండి. డబ్బు అంతో ఇంతో అందరు సంపాదిస్తారండి. డబ్బు సంపాదించడం గొప్ప కాదు, నమ్మకం సంపాదించడమే గొప్ప. నిజమంటారా అబద్ధమంటారా? ఇప్పుడు సేమియా ఎగ్ ఆమ్లెట్ వేద్దాం. ఒక్క చిన్న కప్పు సేమియా తీసుకున్నా, 2 గుడ్లు తీసుకున్నా, కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే కట్ చేసి తీసుకున్నా. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి, ఆరోగ్యానికి మంచిది ఇదైతే. ఇప్పుడు ఇది ఎట్లయితే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాం. మరి ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని కొన్ని నీళ్లు పెట్టుకొని, ఈ నీళ్ళు అయితే వేడైనాక సేమియా ఇందులో వేసుకొని ఒక 80% అయితే సేమియాను ఉడకనియాలి. ఒక్కసారి ఇట్లా నీళ్లు మరిగినాయంటే సేమియా ఉడికినట్టే. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడైతే సేమియాను ఈ నీళ్లు వడకట్టుకుందాం. నీళ్ళన్నీ అడిసిపోవాలి. ఇప్పుడు ఇదే పాత్రలో ఈ కొత్తిమీర, ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ కూడా వేసుకుందాము. ఈ మిర్చి పొడి వేసుకుందాం, కొంచెం పచ్చి ధనియాల పొడి వేసుకుందాం, టేస్ట్కు సరిపోను ఉప్పు వేసుకుందాం, కలర్కు సరిపోను పసుపు వేసుకుందాం, కొంచెం పైసీగా తినాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇదంతా కలుపుకుందాం. నేను కొంచెమే చేస్తాను, మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ తీసుకోరు అన్నీ కూడా. ఇదంతా కలుపుకొని అంతా కూడా ఇట్లా మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఈ గుడ్లు ఇందులో కొట్టుకుందాం. ఇంకోటి కూడా పగలగొట్టుకుందాం. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ ఎల్లో వైట్ మొత్తం ఇట్లా కలిసేటట్టు కలుపుకోవాలి. సేమియా ఇందులో వేసుకోవాలి. పిల్లలకి ఇట్లా కొత్తగా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఎందుకంటే కొత్తగా కనపడితే ఎవరైనా ఇష్టంగా తింటారు కదా. ఇట్లా చేసి పెట్టండి, కొత్తగా రకరకంగా ఇట్లా కలపండి. అంతా కలుపుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల చిన్నగా స్పూన్నర వేసుకోండి నూనె. వేసినాక ఈ మొత్తం ఇది ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇదంతా పలసగా అనుకోవాలి. ఉడికేసరికి మందం అయిపోద్ది. అంతా కూడా ఇట్లా మంచిగా పలసగా అనుకోవాలి. ఇట్లా మీద తడి లేకుండా అయినాక పైన కొంచెం నూనె వేసుకోవాలి. ఆమ్లెట్ కాలుతుంటే ఇట్లా లావుగా అవుతుంది, మంచిగా పొంగి. ఇప్పుడు 2 సైడ్ దింపి వేసుకోవాలి. రసం చేసుకున్నా, సాంబార్ చేసుకున్నా, పప్పుచారు చేసుకున్నా ఇది మాత్రం చేసుకొని అవిటితో పాటుగా తినండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో అందరు తినచ్చు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరికీ నచ్చుతుంది ఇట్లా చేసుకుంటే. చూసారు కదా ఎంత బాగుంటుంది. ఇంకో సైడ్ మళ్ళీ ఒకసారి దింపి వేసుకుందాం. ఇట్లా ఉంటుంది చూసారు కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఆమ్లెట్ నచ్చుతున్నైతే లైక్ చేసి ఛానల్ అయితే